హలో ఎవ్రీవన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఓజీ ట్రైలర్ అయితే వచ్చేసింది. 2 ఏళ్లకు పైగా ఓజీ నామస్కరణలో మునిగి తేలుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆఖరికి పవన్ కళ్యాణ్ రాజకీయ సామాజిక సమావేశాల్లో కూడా ఈ సినిమా ప్రస్తావనే. ఇక ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసిందనే చెప్పాలి. వాస్తవానికి ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో లాంచ్ చేయడంతో పాటు ఆన్లైన్ ఒకేసారి రిలీజ్ చేయాలన్న ప్లానింగ్ లాస్ట్ మినిట్లో కాలేకపోయింది. ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ అవుతోంది. అప్లోడ్ చేసిన 15 నిమిషాలకే మిలియన్స్ వ్యూస్ ని కూడా సొంతం చేసుకుంది. ట్రైలర్ లో స్టోరీని పెద్దగా దాచే ప్రయత్నం చేయలేదు. 90వ దశకంలో ముంబై నగరాన్ని వణికిస్తున్న ఓమి బాబుని ఎదిరించాలంటే ఒక భూమి మీద ఒక్క ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ వల్లే సాధ్యమవుతుందని గుర్తించిన సత్యదాదా అతన్ని పిలిపించే ప్రయత్నం చేస్తాడు. ఒకప్పుడు మాఫియాని ఏలిన ఓజీ అజ్ఞాతం నుంచి బయటికి వచ్చే సమయం ఆసనమవుతుంది. శత్రువుకు ఫోన్ చేసి మరి నేను వస్తున్న, తలలు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. అక్కడి నుంచి తప్పు చేసిన వాళ్ళను ముక్కలు ముక్కలుగా నరికి విలయ తాండవం మొదలవుతుంది. అసలు ఓజీ ముంబై ఎందుకు వదిలి వెళ్ళాడు, ఇప్పుడు ఎందుకు వచ్చాడనేది అసలు కథ. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్ తన ఫ్యానిజం మొత్తం చూపించేశాడని చెప్పాలి. లైన్ పరంగా ఇదేమీ కొత్తది కాదు, కానీ ఓజీ కోసం ఎంచుకున్న నేపథ్యం, ఇంటెన్స్ డ్రామా, వైల్డ్ క్యారెక్టరైజేషన్, యాక్షన్ ఎపిసోడ్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి. ఇక పవన్ ను చూస్తుంటే ఫ్యాన్స్ సరదాగా చెప్పుకునే శవాలు లేస్తాయి డైలాగ్ నిజమయ్యేలా ఉందని చెప్పాలి. ఇక బయటికి రివీల్ చేయని చాలా సర్ప్రైజ్లు ఓజీ థియేటర్లను ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నానని కూడా టాక్ వస్తుంది. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఎలివేట్ చేయగా, రవికే చంద్రన్ ఛాయాగ్రహణం సాంకేతికంగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డామినేషన్, పవన్ మాస్ లుక్, ఇంటెన్స్ ఐ కాంటాక్ట్, యాక్షన్ స్టంట్స్ అట్లానే ట్రైలర్ ను ఫుల్ ఫైర్ చేస్తాయి. అతని ఎంట్రీ సీన్ డైలాగ్స్ ఫ్యాన్స్ ను గూస్ బంప్స్ తెప్పిస్తాయనే చెప్పాలి. యాక్షన్ విజువల్స్ విషయానికి వస్తే బ్రూటల్ ఫైట్స్, గన్ ఫైర్ చేసెస్, భారీ విఎఫ్ఎక్స్ తో షోకేస్ నిజంగా గట్టి ఇచ్చి పడేసాయనే చెప్పాలి. ముంబై అండర్ వరల్డ్ వైబ్ రియాలిటిక్ గా ఉంటాయి. ఇక రవికే చంద్రన్ కెమెరా వర్క్ డార్క్ ఇంటెన్సిటీ స్టోన్ ను పెంచే అని చెప్పాలి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ప్లోజివ్, అట్లానే యాక్షన్ సీన్స్ కు పర్ఫెక్ట్ సినర్జీ, పవన్ కళ్యాణ్ ఆన్ ఫైర్ అనే ఫీల్ కూడా ఇస్తుంది. ఇక కాస్ట్ కాన్సెప్ట్ విషయానికి వస్తే ఇమ్రాన్ హష్మి విలన్ రోల్లో ఇక ప్రామిసింగ్, అట్లానే ప్రకాష్ రాజ్, శ్రేయా రెడ్డి సపోర్టింగ్ రోల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెప్పాలి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లానే వీళ్ళు చాలా ఇంటెన్సిటీని స్టోరీకి పెంచేస్తారు. అయితే పాన్ ఇండియా అపీల్ కూడా ఉంటుంది దీనికి. స్టోరీ హుక్ లోపం, ట్రైలర్ యాక్షన్ హెవీ కానీ కథలో ఎమోషనల్ డెప్త్ లేదు. బ్యాక్ స్టోరీ హిట్ ఉన్న మొదటి 30 సెకండ్లో హుక్ లేదు. కొందరు ఓవర్ స్టైల్ అని విమర్శిస్తున్నారు. ఓవర్ హైప్ రిస్క్ విషయానికి వస్తే ఇక పవన్ ఫ్యాన్స్ అంచనాలు స్కై హై, ట్రైలర్ మాస్ అని అంటున్నారు. కానీ కొందరు ప్రెడిక్టబుల్ గ్యాంగ్స్టర్ ట్రోప్ అని కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇక ఓజీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో హిట్ ని సొంతం చేసుకుంటున్నాడో ఈ వీకెండ్ కి తెలియనుంది. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్ లో ఓ రేంజ్ లో దుమ్ము దులిపేస్తున్న ఓజీ రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనాలు నమోదు చేసుకుంటుందో ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. మొత్తానికి ఓజీ ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఎంతమంది ఓజీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా కామెంట్ చేసేయండి.